వెల్కమ్ టు ద బయాలజీ పంతులు యూట్యూబ్ ఛానల్. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో భాగంగా పాఠశాలలో నిర్వహించాల్సినటువంటి రికార్డులు మరియు రిజిస్టర్స్కి సంబంధించి డిఎస్సిలో తప్పకుండా బిట్స్ వస్తాయండి. సో మరింకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం. మై డియర్ ఆస్పిరెంట్స్, మన యొక్క వీడియోను ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ బిట్, పాఠశాలలో నిర్వహించే ఆర్థికపరమైన రిజిస్టర్ ఏది? ఎస్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ఉపాధ్యాయుల జీతం బట్వాడా చేసే రిజిస్టర్. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెకండ్ బిట్. పాఠశాలలో ఉపాధ్యాయుడు నిర్వహించే రిజిస్టర్ ఏది? ఎస్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ఉపాధ్యాయుల హాజరు పట్టి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ థర్డ్ బిట్. పాఠశాలలో రికార్డుల నిర్వహణ వలన కలిగే ఉపయోగాలు క్రింది వాటిలో కానిది ఏది? ఎస్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దెన్ వీ కెన్ గో ఫర్ ఫోర్త్ బిట్. ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయని అంశం ఏది? ఎస్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, సాధారణ సెలవులు. సో సాధారణమైనటువంటి సెలవులను ఉపాధ్యాయుల యొక్క సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయరు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫిఫ్త్ బిట్. క్రింది వాటిలో దేనిని విజిటర్స్ బుక్ అంటారు? ఎస్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, లాగ్ బుక్. సో లాగ్ బుక్ను విజిటర్స్ బుక్ అని కూడా అంటారు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సిక్స్త్ బిట్. పాఠశాల పరిపాలనా అధికారులు తమ యొక్క సూచనలు, సలహాలు, హెచ్చరికలు నమోదు చేసే పుస్తకం ఏది? ఎస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, లాగ్ బుక్. సో వాళ్ళు విజిట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క సూచనలు, వాళ్ళ యొక్క సలహాలు, వాళ్ళ యొక్క హెచ్చరికలు ఈ బుక్లో నమోదు చేస్తారు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెవెంత్ బిట్. క్యాష్ బుక్లో నమోదు చేసే అంశం ఏది? ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, నగదు లావాదేవీలు. డైలీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ బిట్స్ కోసం మన బయాలజీ పంతులను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.